ప్రీతిపాత్రమైన రోజు. మంగళవారం సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేస్తే రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్రపరంగా రాహుని సర్పం తలగా, కేతువుని సర్పం తోకగా వర్ణించారు. సుబ్రహ్మణ్య స్వామి భౌతిక రూపం సర్పం. అందువల్ల సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేస్తే రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు అన్నీ తొలగిపోతాయి. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పరూపం రావటం వెనుక మనకి స్కాంద పురాణంలో ఒక కథ చెప్పారు. ఆ కథ ఏంటంటే, ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడికి సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మదేవుడితో కస్త్వం అని అడుగుతాడు. కస్త్వం అంటే ఎవరు నువ్వు అని. బ్రహ్మదేవుడు అహం బ్రహ్మాస్మి అని సమాధానం చెప్తాడు. అంటే నేను బ్రహ్మని అని సమాధానం చెప్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి, బ్రహ్మకు ఆకారం ఉండదు, నీకు ఆకారం ఉంది. బ్రహ్మకు రూపం ఉండదు, నీకు రూపం ఉంది. బ్రహ్మ